ఫిబ్రవరి 14 కొరకు సేచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. కీర్తన 32:10. నమ్మిక ఉంచితే ఎంత మంచి బహుమానం! ఓ ప్రభువా, అది నాకు కూడా సమృద్ధిగా అనుగ్రహించు. నమ్మిక ఉంచేవాడు నేను అందరికంటే పాపిని గ్రహిస్తాడు. అందుకే అతని నిమిత్తం కృప సిద్ధపరచబడి ఉంటుంది. నాకు ఏ యోగ్యత లేదు అని అతడు గ్రహిస్తాడు. అయినా సమృద్ధి అయిన కృప అతని దగ్గరికి వచ్చి నివసిస్తుంది. ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచాను కాబట్టి ఈ కృపను నాకు అనుగ్రహించు. నా ప్రాణమా, నీకెంత భద్రత ఏర్పాటు చేయబడిందో గమనించు. ఒక యువరాజు చుట్టూ సైనికులు ఉండి అతన్ని భద్రపరిచేటట్లుగా కృప నిన్ను భద్రపరుస్తుంది. నీ ముందు వెనుక నీ చుట్టూ గుర్రాలెక్కి ఉన్న సాయుధ సైనికుల కృప నిన్ను ఆవరించి ఉంది. మనం క్రీస్తులో జీవిస్తున్నాం కాబట్టి కృపాకేంద్రంలో జీవిస్తున్నామన్నమాట. నా ప్రాణమా, నీవెంత చక్కని గాలి పీల్చుకుంటున్నావు. గాలి ఆవరించినట్లు దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది. దుష్టులకు ఎన్నో దుఃఖాలుంటాయి, నీకైతే ఎన్నో కృపలు ఆవరించి ఉన్నాయి. కనుక వాటి ముందు నీ దుఃఖాలు ఎంచదగినవి కావు. దావీదిలా అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుని వాక్యానికి విధేయుడనైతే నా హృదయం దేవునిలో విజయానందం పొందుతుంది. అప్పుడు నా సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాను. దేవా, నీవు నన్ను నీ కృపతో ఆవరించినట్లే నేను కూడా కృతజ్ఞతాస్తుతులు పాడుతూ నీ బలిపీఠం చుట్టూ తిరుగుతాను.